వెల్కమ్ టు అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్. మన వరల్డ్ టీచర్ న్యూస్ యూట్యూబ్లో మానసిక ప్రశాంతతనిచ్చేటువంటి తత్వాన్ని తప్ప వేరే ఏమీ కూడా ఉండవు. ఈరోజు ఎవరికీ కూడా మనశ్శాంతి అనేటువంటిది లేనే లేదు. ఆ పీస్ ఆఫ్ మైండ్ కలిగించేటువంటివే జ్ఞాన ప్రసూనాలు. స్త్రీ గర్భస్థ శిశువును ఏ శక్తి అయితే పోషిస్తూ ఉందో ఆ శక్తే సర్వస్వాన్ని కూడా పోషిస్తూ ఉంది. సాత్విక మనస్సే దైవం అనేటువంటిది. శరణాగతి అంటే నిశ్శబ్ద తపస్సు. హృదయమే అత్యాశ్రమం. నా ఆశ్రమంలో నేనే సభ్యుణ్ణి. నరకం నుండే స్వర్గానికి దారి, ఆర్తి నుండే ఆత్మకు దారి. భక్తి, శ్రద్ధ, ఆర్తి నీలో ఉన్నట్లయితే అసలు గురువే నీ దగ్గరికి వస్తాడు. నువ్వు గురువు కోసం వెతకాల్సినటువంటి అవసరం అనేటువంటిది లేనే లేదు అంటాడు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. అద్దె ఇంట్లో ఉంటున్నావు. అద్దె ఇంట్లో ఉంటూ నువ్వేమంటున్నావు? నా ఇల్లు అంటున్నావు. దానికి అలంకారం చేస్తున్నావు. అది నీ ఇల్లా? కానే కాదు. అలాగే ఈ శరీరానికి కూడా నీవు అలంకారం చేస్తున్నావు. ఆ శరీరం అనేటువంటిది నీది ఎప్పటికీ కాదు. ఎవరో నిన్ను మోసం చేయటం కాదు. నీ శరీరమే నిన్ను ఎప్పుడు మోసం చేసి వెళ్ళిపోతుందో తెలియదు. కాబట్టి శరీరం అనేది శాశ్వతం కాదు. ఉన్నంతలో నలుగురికి సహాయం చేయి. నీ జీవితం కరిగిపోయేటువంటి మంచు. ఉన్నంతలో నలుగురికి పంచు అంటాడు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. నీవు కానటువంటి దానిని నీవు అంటున్నావు అన్నమాట. ఈరోజు చిన్న పిల్లలు కూడా ప్రేమ అనేటువంటి దాంట్లో పడి నాశనం చేసుకున్నారు జీవితం మొత్తాన్ని కూడా. అసలు ప్రేమ అంటే ఏదో చెబుతున్నారు గురువు గారు. స్త్రీకి పురుషుడు కానీ, పురుషుడికి స్త్రీ కానీ అసలు గుర్తుకు రాకుండా ఉండటమే ప్రేమ. నిజమైనటువంటి ప్రేమ అది. నీవు ఏ దేశంలో ఉన్నా కానీ నిన్ను గురించి తెలుసుకుంటూ నీ కోసం తాతాలాడేటువంటి వాడే నిజమైన ప్రేమికుడు అంటాడు గురువు గారు. అసలు శవాన్ని మోస్తే మైల, అంటొస్తే మైల అంటాం. అది కాదు. అసలు ప్రతి ఒక్కడూ శవాన్ని వాడే మోసుకుంటున్నాడు. మన శవాల్ని మనమే మోసుకుంటున్నాం. అంటే నీ జీవితమే మైలబడిపోయింది. పుట్టినప్పుడు మైలే, పెరిగినప్పుడు మైలే, చచ్చినప్పుడు కూడా మైలే కదా అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. స్థిమితంగా ఉండటం అనేటువంటిదే మోక్ష మార్గానికి మార్గం. నీకు ఏ పరిస్థితి వచ్చినా కానీ స్థిమితంగా ఉండు చాలు, అదే నిన్ను రక్షిస్తుంది అంటాడు గురువు గారు. దృష్టిలో మాత్రమే ద్వైవిధ్యం అనేది ఉంది, కానీ సృష్టి అనేటువంటిది ఏకత్వమే. అందులో ద్వైవిధ్యం లేనే లేదు. నీవు నీలో కలిసిపోవటమే జ్ఞానం. ఉపవాసం అంటే తినకుండా ఉండడం కాదు. అసలు ఆకలినే తినేయడం అనేటువంటిదే ఉపవాసం అనేటువంటిది అవుతుంది. అహమస్మి, నేనున్నాను, అదే నేనై ఉన్నాను. ఐఆమ్ దట్ ఐఆమ్. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా, యు ఆర్ అగ్రీ నాట్ అగ్రీ, యు ఆర్ గాడ్, దేర్ ఈజ్ నో డౌట్. అయితే నీలో ఉన్నటువంటి శక్తిని నువ్వు తెలుసుకోవాలి అంటే దేవాలయాలు అనేటువంటిది అవసరం. తప్పనిసరిగా దేవాలయాల యొక్క అవసరం మానవుడికి ఉంది. దేవుడికి మానవుడి అవసరం లేదు, కానీ మానవుడికి దేవుడి అవసరం ఉండనే ఉంది. సముద్రం పైకి అల్లకల్లోలంగా కనిపిస్తుంది, లోపల నిశ్చలంగా ఉంటుంది. అలాగే క్లాస్ రూమ్లో పిల్లలు ఎంత గొడవ చేస్తున్నా ఏం చేస్తున్నా కానీ ఒకే ఒక్క విద్యార్థి మాత్రం దేనికోసం అయితే వస్తున్నాడో దాని మీదనే దృష్టి అనేటువంటిది ఉంటుంది. అటువంటి వాడే దేనినైనా కానీ సాధించగలడు అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. కాబట్టి సుఖాలు దుఃఖాలు అనేటువంటివి లేనే లేవు. సుఖం అనేటువంటిది దుఃఖంగా మారింది. దుఃఖం